టీటీడీ చైర్మన్ జనరల్ సెక్రటరీని చెప్పి భక్తురాలని మోసగించిన కేటుగాళ్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. 5 వీఐపీ బ్రేక్ దర్శనం, 5 సుప్రభాత సేవా టికెట్లు ఇప్పిస్తానని 2.6 లక్షలు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారు. బాధితురాలు విజయవాడ సిద్ధార్థ కాలేజీ పీజీ స్టూడెంట్ సంఘమిత్ర ఫిర్యాదుతో టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు మదలదీపు బాబు, పవన్ కుమార్లపై కేసు ఫైల్ చేసి సంఘమిత్రలాగా ఇంకెంతమంది భక్తులను మోసం చేశారనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. తర్వాత బిఎస్ కెమికల్స్ ఆయన డిసైడ్ పడ్డాయి. ఎక్స్పర్ట్ మన పుస్తకాలు తిరుమల ఆయనే చేస్తున్నారు. మనం వచ్చినప్పుడు ఆయన కూడా రెడీ 4 ఎస్టిమేట్స్ చెప్పేస్తాం, ఏమేమి రెడీ చేస్తాం. బట్ మేము ఉన్నప్పుడు నేను ఎస్ఎఫ్గా ఉన్నాను. ఆ తర్వాత అప్పుడు ధర్మారెడ్డి గారు ఉన్నప్పుడు ఏమన్నారంటే తిరుమల పుస్తకాలు టీటీడీ చైర్మన్ జనరల్ సెక్రటరీని చెప్పి భక్తురాలని మోసగించిన కేటుగాళ్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. 5 వీఐపీ బ్రేక్ దర్శనం, 5 సుప్రభాత సేవా టికెట్లు ఇస్తానని చెప్పి 2,60,000 రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారు. బాధితురాలు విజయవాడ సిద్ధార్థ కళాశాల పీజీ స్టూడెంట్ సంఘమిత్ర ఫిర్యాదుతో టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు మదలదీపు బాబు, పవన్ కుమార్లపై కేసు ఫైల్ చేసి సంఘమిత్రలాగా ఇంకెంతమంది భక్తులను మోసం చేశారనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. సో ఈ మోసాలకి సంబంధించి పూర్తి అప్డేట్స్ అయితే మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి. తిరుమలకి ప్రతిరోజు ఎంతో మంది వీఐపీలు వస్తూ ఉంటారు. అదేవిధంగానే టీటీడీ కూడా ఎంతో పారదర్శకంగా ఈ వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా కేటాయిస్తూ వస్తూ ఉంటుంది. అయితే అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు సంబంధించి ఆయన వ్యక్తిగతంగా పనిచేస్తున్నాను, ఆయన జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నానంటూ కూడా సంఘమిత్ర అనేటువంటి ఒక వ్యక్తి అతను నేరుగా అంటే ఈ వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి విజయవాడ అదేవిధంగా వైజాగ్ చెందినటువంటి కొంతమంది భక్తులు, మొత్తం 5 మంది, ఆ భక్తులకు సంబంధించి దాదాపుగా 2.60 లక్షల రూపాయల వరకు కూడా డబ్బులు అతని అకౌంట్లో వేయించుకుని వాళ్ళ అకౌంట్లో వేయించుకుని దాని తర్వాత ఉడాయించిన పరిస్థితి. అయితే వాళ్ళు భక్తులు అంటే తిరుమలకు వచ్చిన తర్వాత ప్రోటోకాల్ దర్శనానికి 5 టికెట్లు, అదేవిధంగానే 5 సుప్రభాతం సేవా టికెట్లు ఇప్పిస్తానని కూడా మధ్యవర్తి కుదుర్చుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి తిరుమలకు వచ్చి ఎక్కడా కూడా ఫోను అందుబాటులో లేకుండా పోవడంతో వాళ్ళు మోసపోయామని చెప్పి కూడా టీటీడీ విజిలెన్స్ అధికారులకి ఫిర్యాదు చేయడం జరిగింది. అది కాకుండా చైర్మన్ కి సంబంధించి వ్యక్తిగతంగా జనరల్ సెక్రటరీ అంటే అసలు ఆ పోస్టే ఉండదు టీటీడీలో. మరి ఆ రకంగా దొంగ ఐడి కార్డు ఏర్పాటు చేసుకుని ఈ రకంగా చేశారు కాబట్టి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా టీటీడీ సిద్ధమైంది. అందువల్ల విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తుంది. ఇవాళ రేపటి లోపల అంటే ఇప్పుడే భక్తులకు ఇచ్చినటువంటి ఫిర్యాదు ప్రకారం ఇప్పటికే వాళ్ళని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇవాళ రేపటి లోపల పోలీసులకు కూడా అంటే గతంలో ఈ విధంగా ఏమైనా సరే భక్తులను మోసగించారా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుపుతున్నారు. అందువల్లనే పోలీసులకు కూడా తిరుమల పోలీసులకు కూడా నిందితున్న అప్పగించే అవకాశం అయితే ఉంది. వెంకటేష్. రైట్ గోపినాథ్, థ్యాంక్ యూ.